to my Nano Cherry channel. హాయ్ పిల్లలు, ఈరోజు కథ కొంగ పీత కథ. అనగనగా ఒక అడవిలో ఒక ముసలి కొంగ ఉండేది. అది కష్టపడకుండా తిండిని సంపాదించుకోవాలి అనుకునేది. ఆ అడవిలో ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులోని చేపలను ఎలాగైనా తినాలి అని కొంగ ఒక ఉపాయం ఆలోచించింది. ఒకరోజు ఆ కొంగ సరస్సు దగ్గరికెళ్ళి ఒంటి కాలు మీద నిలబడి జపం చేయడం మొదలుపెట్టింది. ఆ సరస్సులో చేపలతో పాటు ఒక పీత కూడా ఉండేది. ఆ కొంగ సరస్సులోని చేపలను తినడానికి వచ్చిందేమో అనుకుని చేపలు, పీత అన్నీ కొంగ దగ్గరికి వెళ్ళాయి. సరస్సు దగ్గర జపం చేస్తున్న కొంగను చూసి పీత కొంచెం భయపడింది. కానీ ఆ కొంగ మాత్రం కదలకుండా అలా జపం చేస్తూ ఉంది. అప్పుడు పీత నిజంగానే కొంగ చేపలను తినడానికి రాలేదు అని అనుకునింది. కొంగ ఏమైంది, ఎందుకు ఇలా ఒంటి కాలు మీద నిలబడుకుని ఉన్నావు అని అడిగింది. ఒక ఋషి ఉపదేశం విన్నాను, ప్రాణులను చంపడం పాపమని, అవి కూడా మనలాంటివే కదా అని శాకాహారిగా మారిపోయి ఇలా జపం చేసుకుంటూ బతుకుతున్నాను. ఆ మాటలు ఆ సరస్సులోని చేపలు విని కొంగతో ఏ అపాయం లేదు అని అవి చాలా సంతోషించాయి. ఇక అప్పటినుంచి చేపలు, పీత, కొంగ అన్ని మంచి ఫ్రెండ్స్ అయ్యాయి. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు కొంగ దిగులుగా ఉంటే అక్కడికి పీత వచ్చి, కొంగ ఏమైంది, ఎందుకు బాధపడుతున్నావు అని అడిగింది. నేను కొంతమంది జాలర్లు మాటలు విన్నాను, వాళ్ళు ఈ సరస్సులోని చేపలను వలవేసి పట్టుకుని పోవాలి అనుకుంటున్నారు. నాకు మీ గురించి చాలా బాధగా ఉంది, ఆ వలలో మీరు చిక్కితే చనిపోతారు కదా అని బాధ నటిస్తూ అంది. అది విని చేపలన్నీ భయపడ్డాయి. అయ్యా కొంగగారు, మీరు చాలా మంచివారు కదా, మాకు ఏదో ఒక దారి చూపండి అని అంది. సరే అయితే, ఇక్కడికి కొంచెం దూరంలో ఒక కొండ ఉంది, అక్కడ ఒక సరస్సు ఉంది, మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాను. కొంగగారు, మమ్మల్ని అక్కడికి ఎలా తీసుకువెళ్తారు? నేను నా నోటితో తీసుకుపోయి ఆ సరస్సులో విడిచిపెడతాను, అలా అన్ని చేపలను తీసుకుపోతాను. ఆ మాటలు చేపలు, పీత నమ్మాయి. అలా కొన్ని చేపలను తీసుకొని పోయేది. అది ఆ చేపలను కొండ మీదకి తీసుకొని పోయి అక్కడ తినేది. అలా కొన్ని రోజులు జరిగింది. కొన్ని రోజులకు చేపలన్నీ అయిపోయాయి. చివరికి పీత ఒకటే మిగులుతుంది. అప్పుడు ఆ పీతకు భయం పుట్టి, నేను ఒక్కడిని ఇక్కడ ఉండలేను, నన్ను కూడా తీసుకొని పో అని అడుగుతుంది. అప్పుడు కొంగ దీనిని కూడా తినేస్తాను అని అనుకుని దానిని ముక్కుకి కరుచుకుని ఎగురుతుంది. అలా కొంగ ఎగురుతూ ఉంటే పీత కిందకి చూస్తుంది. ఎక్కడ నీటి జాడ కనబడలేదు. ఆ కొంగ కొండ దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడు పీతకు చేప ఎముకలు కనబడతాయి. అప్పుడు పీతకు కొంగ మీద సందేహం వస్తుంది. ఎలాగైనా కొంగ నుంచి తప్పించుకోవాలని ఒక ఉపాయం ఆలోచిస్తుంది. కొంగగారు, మీరు నోటితో నన్ను సరిగా పట్టుకోవడం లేదు, నాకు భయంగా ఉంది, నేను మీ మెడ పట్టుకుంటాను అని మెడ దగ్గర పట్టుకుంది. కొంగ కొండ మీదకి దిగుతుంది అనగా పీత
దాని చేతులతో కొంగ మెడను విచ్చేస్తుంది. కథ అయిపోయింది. నీతి: మోసం చేసేవాళ్ళు చివరికి శిక్ష నుండి తప్పించుకోలేరు. తెలివి, ధైర్యం ఉంటే ప్రమాదాన్ని ఎదుర్కోవచ్చు. ఇలాంటి మరికొన్ని స్టోరీస్ కోసం Like, share, and subscribe. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.